అంటే ఇంత ఫోకస్ అవ్వడానికి ఏది ఇండస్ట్రీ ఒక్కటే రీజన్ అని అంటారా? ఎందుకంటే యాక్టర్స్ కాబట్టి అందరికీ తెలుసు కాబట్టి. మాకు వేరే వాళ్ళకి మాకేంటంటే మాకు ఈజీ యాక్సెస్ ఎక్కువ. Yes. ఇప్పుడు నాతో జనాల్లోకి పాటు వెళ్ళడానికి easy access మీకు జనాల్లోకి ఉంటుంది వెళ్ళడం కూడా కాబట్టి. కాదు, మాకు నా కో యాక్టర్స్ తో రిలేషన్షిప్ ఈజ్ ఈజీ. వాళ్ళకు మాకైనా మాకు వాళ్ళకైనా. కానీ అక్కడ ఒక లిమిట్ అనేది ఉంది కదా, అక్కడ ఒక గిరి గీసుకోవాలి కదా. నేను పనిచేసే నా ప్రొఫెషన్లో నేను ఎక్కడైతే పని చేస్తున్నానో ఇది నా ఇట్ ఈస్ మై వర్క్ ప్లేస్, ఇట్స్ మై వర్షిప్ ప్లేస్. ఇట్స్ నాట్ ఓన్లీ వర్క్ ప్లేస్, ఇట్ ఈస్ మై వర్షిప్ ప్లేస్. అది నాకు అన్నం పెడుతున్న ప్లేస్ అది. అట్లాంటి ప్లేస్లో నేను తప్పు చేయకూడదు. ఎందుకంటే నేను ఒకవేళ తప్పు చేస్తే, ఆ ప్లేస్లో తప్పు చేస్తే నన్ను కొన్ని లక్షల మంది, కొన్ని వేల మంది చూస్తున్నారు, అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు, ఇంకో రకంగా ఐ షుడ్ బి ఆన్సరబుల్, రైట్? రేపు నేను ఎలా చెప్పగలుగుతా, ఎలా ఫేస్ చేయగలుగుతా? ఐ షుడ్ బి రైట్. దీనికి నేనేమంటానంటే ఎవ్రీ ఇండివిజువల్ వెన్ దర్ కమింగ్ బిఫోర్ టు ది ఇండస్ట్రీ ఇట్ సెల్ఫ్ దే షుడ్ మేకప్. వాళ్ళు నేను అనుకోవాలి, నేను ఇక్కడికి వెళ్తున్నాను, పలానా చోట ఈ పరిస్థితులు ఉంటాయి, ఇలా ఉంటారు. అందుకే చాలా మంది ఇండస్ట్రీకి రావడానికి కూడా భయపడుతున్నారేమో. ఇట్ మే బి ఎ రీజన్. ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఫ్యామిలీస్లో నేను ఆర్టిస్ట్ని అవుతానంటే పంపిస్తారా అంత ఈజీగా? ఇట్లాంటివి జరిగితే ఇంకా పంపిరు. ఎందుకు వచ్చినా కూడా ఎవరెవరితోనో ఏంది, మళ్ళీ మా అమ్మాయికి పెళ్ళిళ్ళు అవుతాయో అవో, ఇట్లా కూడా ఆలోచిస్తారు కదా. అవును. సో అందుకని దీన్ని ఒక జాబ్ లాగా, దీన్ని ఒక ప్రొఫెషన్ లాగా అంతవరకే లిమిట్ చేసుకుని, మీరు మార్నింగ్ లొకేషన్కి వచ్చామా, పని చేసామా, ఓకే, మా పని ప్లేస్లో వీ హ్యావ్ రిలేషన్స్. మాకు చాలా ఒక్కొక్కరితో ఇప్పుడు నేను ఒక లొకేషన్కి వెళ్తే నాకు అక్కడ ఒక వైఫ్ క్యారెక్టర్ ఉంటుంది, నా మదర్ క్యారెక్టర్ ఉంటుంది, నా సిస్టర్ క్యారెక్టర్ ఉంటుంది, అన్ని క్యారెక్టర్స్ ఉంటాయి నా ఇంట్లో ఉండే అన్ని. ఐ హ్యావ్ ఆల్ ది ఎమోషన్స్. నేను వాటిని క్యారెక్టర్ని కెమెరా ముందు పర్ఫామ్ చేయాలి కానీ రియల్ లైఫ్లో పర్ఫామ్ చేయక్కర్లా. అది అక్కడే, దట్స్ ఇట్. నా ప్యాకప్ అయిందా, ఇక్కడ నా ఉద్యోగం అయిపోయింది, ఎవ్రీథింగ్ ఐ హావ్ టు లీవ్ దేర్. అట్లా చూస్తే ఎంతమంది పెద్ద పెద్ద హీరోలు ఎంతమందితో యాక్ట్ చేస్తారు? అంటే ఆ హీరోయిన్లు అందరిని ఇంటికి తెచ్చేసుకోవాలా? కాదు కదా, అది పద్ధతి కాదు. బట్ తన భర్త మరణానికి కారణమైతే పవిత్రనే అనేసి అని చెప్పి శిల్ప కూడా మాట్లాడడం జరిగింది. అదే అంటున్నా నేను, ఇప్పుడు శిల్ప పవిత్రనే అంటది. బట్ ముందే మాట్లాడాల్సింది అనేసి అని చెప్పి ఇందాక మీరు కూడా అన్నారు కదా, దానికి సంబంధించి శిల్ప ఏమైనా మాట్లాడడం జరిగిందా? అదే అంటున్నా కదా, శిల్ప అట్లా ఏం మాట్లాడలా. నేను ఎదురు చూస్తున్నాను ఎంతసేపు. ఎందుకు ఎదురు చూస్తావు నువ్వు? Why you are waiting for him? You would have fighted for your husband. నీ భర్త కోసం నువ్వే కొట్లాడకుండా నువ్వు ఎదురు చూపులేంటి? నువ్వు ఇంత లాంగ్ వెయిటింగ్ ఉండకూడదు కదా. 5 years 6 years నుంచి నీ భర్త ఇంటికి రాకపోతే ఎంత గొడవ చేయాలి? అవును. అంటే ఇది ప్రజల్లోకి ఎలా వెళ్తుందంటే, జనాల్లోకి ఓన్లీ ఇండస్ట్రీలోనే ఇలా జరుగుతుంది అనేసి అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే కదా నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి ఛానల్లో కూర్చొని, మీ బీఆర్కే న్యూస్లో కూర్చొని మీతో మాట్లాడడానికి కారణం కూడా అదే. అదర్వైజ్ నేను ఇట్లాంటి ఇష్యూస్తో నేను డిబేట్లోకి రాను ఎప్పుడు. ఎందుకంటే ఇట్ ఈస్ ప్యూర్లీ పర్సనల్, ఇది వ్యక్తిగతమే. కానీ ఎప్పుడైతే టోటల్ ఇండస్ట్రీకి ఆపాదించబడిందో దెన్ ఐ హ్యావ్ టు ఓపెన్ మై మౌత్. లేకపోతే ఓపెన్ చేసి ఉండేవాడిని కాదు. ఇది ఇప్పుడు మా లొకేషన్లో కూడా ఎవరైనా ఇద్దరు క్లోజ్గా ఉన్నారనుకోండి, ఉంటే మీరు ఎందుకురా క్లోజ్గా ఉంటున్నారు అని అడుగుతాం ఎవరినన్నా? ఎవరెవరు నన్ను అడగగలరా? మీకెందుకు అనేసి అని చెప్పి రివర్స్ క్వశ్చన్ అయిపోయింది కదా. యూ విల్ బికమ్ ఏ ఫూల్. నీకెందుకురా, నీ పని నువ్వు చూసుకో అంటారు. ప్రొడ్యూసర్ కాంట్ ఆస్క్. డైరెక్టర్, మాతో యాక్ట్ చేయించే డైరెక్టర్ కూడా మమ్మల్ని అడగలేడు, మా కో ఆర్టిస్టులు అడగలేరు. అది ఎందుకంటే ప్యూర్లీ అది మా ఇద్దరికి సంబంధించింది అయి ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ క్లోజ్ విత్ సంబడి ఎల్స్ ఇట్ ఈస్ ప్యూర్లీ బిట్వీన్ అస్. ఇక్కడ గొడవ ఎవరు చేయాలి? చేస్తే అటు సైడ్ ఫ్యామిలీ గొడవ చేయాలి, నా ఫ్యామిలీ గొడవ చేయాలి. వీళ్ళిద్దరు సైలెంట్గా ఉంటాయి, వీళ్ళిద్దరే సైలెంట్గా ఉంటాయి, అందరు సైలెంటే కదా. ఫ్యామిలీనే సైలెంట్ గా ఉంది, మేము ఎందుకు వెళ్ళడము అనే ఒక క్వశ్చన్ కూడా రేజ్ అవుతా ఉంటది అక్కడ. అంతే కదా. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఇప్పుడు చందు పవిత్ర విషయంలో అరే శిల్పనే సైలెంట్గా ఉంది కదా, నీకెందుకు రా అంటారు. అయిపోయింది కదా. అదే జరిగినప్పుడు ఇండస్ట్రీలో కనీసం కొంతమంది ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, మాకు యూనియన్స్ ఉన్నాయి అన్ని, ఎవరో ఒకరితో మాట్లాడి అన్న ఇది కరెక్ట్ కాదని చెప్పండి అన్నాను, ఎవరినో ఒకరిని అప్రోచ్ అయినా వీ వుడ్ హావ్ సార్టెడ్ అవుట్ సమ్ సొల్యూషన్. లేదు అసలు జరగలేదు కదా. ఈవెన్ చందు విషయం కాకుండా మిగతా ఏవైనా వేరే వాళ్ళ విషయంలో అయినా జరిగాయా? ఇన్ పర్సన్ నేను ఐ కెన్ సే, నేను ఐఎమ్ ద ఫ్యామిలీ కౌన్సిలర్ అని మాట్లాడుకుంటా. నేను చాలా మందికి ఏం చెప్తానంటే, మనం ఇండస్ట్రీకి వచ్చింది పని చేయడానికి. మనకి ఇక్కడికి వచ్చే పేరు, కీర్తి, డబ్బు ఏదైనా ఇవన్నీ అశాశ్వతం. ఎండ్ ఆఫ్ ది డే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. మళ్ళీ మనం మనుషులం
మనకు కొన్ని బాధ్యతలు ఉంటాయి, మనకు కుటుంబం ఉంటుంది. మనం ఇక్కడ ఉన్నంత వరకు కలర్ఫుల్గా ఉంటుంది, ఎమోషన్స్ అనేవి అన్నీ కానీ ఉంటాయి. దాన్ని క్యారీ చేయకుండా మళ్ళీ మీరు సామాన్యులుగా ఇంటికి వెళ్ళండి. ఇంటికి వెళ్ళి నువ్వు హీరో కాదు. ఇంటికి వెళ్తే నువ్వు మీ ఇంట్లో ఎవరు ఉంటాయి, నీ భార్యకి నువ్వు భర్త, మీ అమ్మకి కొడుకువి, నాన్న పిల్లలకి కొడుకువి, నాన్నకి. పిల్లలకి యూ హ్యావ్ అదర్ రోల్ టు ప్లే. నువ్వు ఇంటికి వెళ్ళి కూడా నేను హీరో అనుకుంటే కుదరదు. సో అన్ఫార్చునేట్ పీపుల్ లాస్ దిస్ బ్యాలెన్సింగ్ సిస్టమ్. ఇది బ్యాలెన్స్ చేయలేక ఇబ్బందులు పడతా ప్లస్ రెండోది ఏమవుతుంది అంటే, ఇది ఎస్పెషల్లీ సీరియల్ యాక్టర్స్, సినిమా వాళ్ళకి కూడా ఉంటుంది ఎక్కువ ఇబ్బంది, కాదని నేను ఏంటంటే సక్సెస్ ఉన్నప్పుడేమో ఒక రకంగా ఉంటుంది, అవును, ఒక ఫెయిల్యూరో వచ్చినప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది, గ్యాప్ టైం. ఆ గ్యాప్ని భరించడం కష్టం మా వాళ్ళు. మీకు ఎందుకంటే ఇప్పుడు మీరు రోజు లొకేషన్కి వెళ్తారు, 20 మంది 50 మందితో పనిచేస్తాం. సో వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ ఓవర్ దేర్. ఎప్పుడైతే షూటింగ్ లేదు, ఇంట్లో ఉంటాము, లేదా ఒక వారం అయింది అనుకోండి, వాట్ యుల్ డూ? బికాజ్ యూ కాంట్ డూ ఎనీ అదర్ వర్క్. ఆర్టిస్ట్గా లైఫ్ చాలా టఫ్ అండి, అంత ఈజీ కాదు. వీడికి చాలా ఎమోషన్స్ ఉంటాయి, ఇంకోటి అన్నీ ఉంటాయి. కానీ అప్పుడు ఒక వెలుగు వెలుగుతారు, అదే అంటున్నా, వెలిగిన తర్వాత ఇప్పుడు వేరే వాళ్ళు అనుకోండి ఈ పని కాకపోతే ఇంకో పని చేస్తారు. దే కెన్ డూ ఎనీ అదర్ వర్క్. ఆర్టిస్ట్ కెనాట్ డూ ఎనీ అదర్ వర్క్. ఆర్టిస్ట్ కెన్ డూ ఓన్లీ యాక్టర్, దట్స్ ఇట్. మళ్ళీ ఇంకెవరో పిలవాలి, ఇంకో అవకాశం ఇవ్వాలి, అక్కడే మళ్ళీ అదే పని చేయాలి తప్ప పోయి నేను ఏదో సేల్స్ మ్యాన్ చేయగలను, లేకపోతే మేనేజర్ చేయగలను, లేకపోతే ఇంకో దగ్గర క్లర్క్ చేయగలను, ఓ దగ్గర డ్రైవర్ చేయగలను. కాంట్ డూ ఎనీథింగ్. ఇప్పుడు చందు విషయానికి వచ్చేసరికి అంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళే అంత లివింగ్ రిలేషన్లో ఉన్నారు, ఓకే. బట్ బాధ్యతలు అనేది మర్చిపోయి ఆ రకంగా చేసుకోవడం మీరు రాంగ్ అనే అంటున్నారు, ప్రజలు రాంగ్ అనే అంటున్నారు. అంటే ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నాడనే విషయమే రాంగ్. మిగతా ఈ రాంగ్ అనడానికి మనకు కూడా హక్కు లేదు. ఇప్పుడు అతను శిల్పకి దూరంగా ఉన్నాడు ఎందుకు, అది వాళ్ళిద్దరికి సంబంధించిందే కదా. అఫ్ కోర్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా మాట్లాడాలి, బట్ వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే చెప్తున్నారు, వాళ్ళ నాన్నగారు కూడా అదే చెప్పారు కదా. చందు వాళ్ళ నాన్నగారు కూడా లేదు తను రాలేదు, 5 years నుంచి ఇంటికి అసలు 5 years నుంచి రాలేదు అంటే తండ్రి ఎందుకు మాట్లాడలేదు? రావాలి కదా. యా ఎగ్జాక్ట్లీ, మాట్లాడాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఆ తండ్రి మాట కూడా వినని కొడుకు కాదు కదా. లేదు అక్కడ వినలేదు, ఇంకో దగ్గర ఉంది కదా, ఫ్యామిలీ కోర్ట్ ఉంది కదా, కంప్లైంట్ చేయొచ్చు కదా. నీకు ఎక్కడో దగ్గర అయితే మీకు కూర్చోబెట్టే పరిస్థితి అయితే ఈ సమాజంలో ఉన్నాయి కదా మనకు. వీ హ్యావ్ మెనీ ప్లాట్ఫామ్స్, రైట్? ఒక్కటి కాదు. ప్లస్ ఇతని పేరు కూడా ఉంది, ఏమాత్రం కొంచెం తేడా వచ్చినా ఛానల్లో కూర్చోబెడతారని తెలుసు కదా. ఎందుకు ఛానల్స్లో మనం ఎన్ని చూడలేదు, ఎంతమంది ఛానల్కి రాలేదు? ఎస్, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్కే ఛానల్కి ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. రైట్ సార్, రైట్. చూసారు కదా, ఇలా ఈ విధంగా ఇండస్ట్రీ అనే కాకుండా ప్రతి దగ్గర వర్క్ చేసే దగ్గర ఎమోషన్స్ అనేవి బయటపడతాయి, సమస్యలు అనేది షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళు ఒకరికొకరు కనెక్ట్ అవుతారు. ఈ విధంగా చేయడం వల్ల కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ అనేది ముందు స్టార్ట్ అయ్యి అలా 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 కొంచెం ఆ వరకు వెళ్తుంది. అయితే ఇది ప్రాణాల మీదకి మాత్రం తెచ్చుకోవద్దు అనేసి మాత్రం చెప్పడం జరుగుతోంది.